నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను భానుశ్రీ. ఇక అంతరిక్షంలోకి క్రమంగా పట్టు సాధిస్తున్నటువంటి ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించినటువంటి మెగా రాకెట్ ఏదైతే ఉందో స్టార్షిప్ రాకెట్, అది మరోసారి విఫలమైందనే చెప్పాలి. ఇక ఏదైతే ఇది నిజంగా ఆ సంస్థకి ఒక బిగ్ ఫెయిల్యూర్గా అయితే భావించవచ్చు. అదేవిధంగా టెక్సాస్లోని బోకచికా వేదికగా సాయంత్రం 5:30 సమయంలో ఏదైతే వాళ్ళు ప్రయోగించినటువంటి రాకెట్, మెగా రాకెట్ ఏదైతే ఉందో అది తొలుత విజయవంతంగా నింగిలోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ అంతరిక్షంలో అది పేలిపోయిందనే తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ సంస్థ కూడా స్పందించడం జరిగింది. ఇక వాళ్ళు ఏదైతే చెప్తున్నటువంటి ఇటీవల నిర్వహించినటువంటి రాకెట్ సైతం కూడా ఇలాగే జరిగిందంటూ వాళ్ళు పేర్కొన్నారు. ఇక వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా కూడా భావిస్తున్నామంటూ వెల్లడించారు. ఇక దీని నుంచి పాఠాలు కూడా మేము నేర్చుకుంటున్నామంటూ కూడా ఆ సంస్థ వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రాకెట్ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కూడా కిందికి దూసుకురావడం జరిగింది. ఇక ఫ్లోరిడా, బహుమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తార జువ్వల్లా కూడా కనిపించడం జరిగాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్కు సైతం అంతరాయం కలిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా జనవరిలోనూ స్పేస్ ఎక్స్ నిర్వహించినటువంటి భారీ రాకెట్ స్టార్షిప్ కూడా విఫలమైంది. ఇది మరోసారి ఒక ఫెయిల్యూర్గా అయితే స్పేస్ ఎక్స్ సంస్థ కూడా భావిస్తోంది. ఇక దీనికి సాంకేతిక కారణాల వల్లే ఇలా జరుగుతోంది అంటూ కూడా ఇక ఆ సంస్థ కూడా వెల్లడించడం జరిగింది. ఇక ఆ రాకెట్కి సంబంధించినటువంటి శకలాలు కరేబియన్ సముద్రంలో కూడా పడ్డాయి. అయితే బూస్టర్ క్షేమంగా లాంచ్ ప్యాడ్కి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్ళినా అక్కడ అది అంతరిక్షంలో ఏ విధంగా పేలిపోయింది, అది సముద్రంలో ఏ విధంగా ఎగసిపడింది అనేది కూడా మనం ఒకసారి విజువల్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది కదా సముద్రంలో. తారా జువ్వల్లా ఎగిసి పడుతున్నటువంటి విజువల్స్, రాకెట్ ఏ విధంగా సముద్రంలో పడుతోందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ షిప్, సో చూసారు కదా, ఇది స్పేస్ ఎక్స్ సంస్థకు ఒక బిగ్ ఫెయిల్యూర్గా అయితే భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రస్తుతం ఇదే చక్కర్లు కొడుతోంది. జనవరిలో ఏదైతే జరిగిందో ప్రస్తుతం మళ్ళీ అదే మరోసారి రిపీట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎందుకు అంటే ఇంత అసలు ఒక క్లారిటీ లేకుండా ఎందుకని స్పేస్ ఎక్స్ సంస్థ ఇంత ఈజీగా నింగిలోకి పంపడం, అక్కడ ఒక బిగ్ ఫెయిల్యూర్ అనే ఒక ముద్ర వేసుకోవడం ఎందుకు జరుగుతోంది అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా దీని గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి మరిన్ని వివరాలు ఏ విధంగా వెల్లడిస్తారనేది కూడా వేచి చూడాల్సిందే. అంతవరకు చూస్తూనే ఉండండి సీఎం టుడే.